హలో కాన్షియస్ పేరెంట్స్, ఎలా ఉన్నారు? హ్యాపీ యోగా డే. ఈరోజు యోగా డే. అయితే మనం బిజీ లైఫ్ లో పేరెంట్స్ గా మనం ఫుల్ బిజీ స్ట్రగుల్స్ తోని మనకంటూ మనం సెల్ఫ్ కేర్ తీసుకోవడం మర్చిపోతూ ఉంటాం. కానీ పేరెంట్ గా మన పిల్లల్ని పట్టించుకోవడం ఎంత ఇంపార్టెంటో మనల్ని మనం సెల్ఫ్ కేర్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మనల్ని మనం బాగా చూసుకోవడమే కాకుండా ఎవరికి వాళ్ళు సెల్ఫ్ కేర్ తీసుకోవాలి అనేది మన పిల్లలకి నేర్పించే ఒక డైరెక్ట్ లెసన్ అవుతుంది. ఈ యోగా డే సందర్భంగా యోగా యొక్క ఇంపార్టెన్స్, మన పేరెంటింగ్ జర్నీలోని యోగా ద్వారా మనం ఎలా మనల్ని కామ్గా ఉంచుకోవచ్చు, ఇలాంటి ముఖ్యమైన విషయాలు మన యోగా కోచ్ అయిన సూర్య కవిత గారు ఇక్కడ ఉన్నారు. షీఈస్ సర్టిఫైడ్ యోగా కోచ్. విల్ వెల్కమ్ హర్. నమస్తే సూర్య కవిత గారు. నమస్కారం గారు. ఎలా ఉన్నారు? బాగున్నాండి. హ్యాపీ యోగా డే మేడం. థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు యోగా కోచ్ గా అయ్యారు అంటే మీకు ఎంతో మక్కువ ఉండే ఉంటుంది ఈ యోగా మీద. అసలు ఈ యోగా మనకి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది? యోగా అనేది ఓన్లీ వెయిట్ లాస్ కే అనుకుంటారు చాలా మంది, ఫ్లెక్సిబుల్ కిని. కానీ యోగా చేయడం వల్ల మనకి ఫిజికల్ హెల్త్ బాగుంటది, మెంటల్ హెల్త్ బాగుంటది, ఎమోషనల్ హెల్త్ బాగుంటది. అన్ని బ్యాలెన్స్డ్ గా చేసుకునేలాగా మనకి యోగా చేయడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. కరెక్ట్ మేడం, చాలా కరెక్ట్ గా చెప్పారు. అసలు పేరెంటింగ్ జర్నీలో కూడా సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సెల్ఫ్ కేర్ మేము గైడ్ చేసేటప్పుడు కూడా ఫిజికల్ హెల్త్ కేర్, ఎమోషనల్ హెల్త్ కేర్ రెండిట్ల గురించి మాట్లాడతాం. మనకి కేవలం యోగా వల్లే ఫిజికల్ అండ్ మెంటల్ వెల్బీయింగ్ రెండు వస్తాయి. మేడం, అసలు స్టార్ట్ చేయాలి, సెల్ఫ్ కేర్ స్టార్ట్ చేయాలి అనుకునే పేరెంట్స్ కి మెయిన్ గా ఈ ఎలాంటి ఏ ఆసనాలు లేదంటే వేటిలతో అసలు యోగా స్టార్ట్ చేయొచ్చు? స్టార్ట్ చేసి కంటిన్యూస్ గా కొన్ని రోజులైనా సరే, ఒక 1 year లేదా కంటిన్యూస్ గా చేయగలిగేలాగా సింపుల్ ఎక్సర్సైజెస్ ఆర్ సింపుల్ యోగా ఏమైనా చెప్తారా? ఇప్పుడు సింపుల్ గా అంటే స్టార్టింగ్ ఎవరికైనా కష్టమే అనిపిస్తుందండి. మనం అందులో ప్రాక్టీస్ చేసే కొలది అన్ని ఆసనాలు మనకి ఈజీగా ఫ్లెక్సిబుల్ అయిపోతాయి. వాళ్ళు చేయలేరు, వీళ్ళు చేయగలరు అని ఏమీ ఉండదు. మన బాడీ ఫస్ట్ సపోర్ట్ ఇవ్వదు. స్టార్టింగ్ ఎవరికి సపోర్ట్ ఇవ్వదు. ఇప్పుడు యోగానే కాదు, వాకింగ్ చేసినా 2 రోజులు చేసామంటే కాళ్ళు ఆగుతాయి స్టార్టింగ్ లో. అదే యోగా అయినా అంతే, 2 రోజులు చేసి మానేస్తే ఒళ్ళు నొప్పులు స్టార్ట్ అవుతాయి. అది చూసి భయపడి మానేస్తే మనం ఇంకా చేయలేము. అది కంటిన్యూ చేసామంటే ఆ 2 రోజులు ఓపిక తెచ్చుకొని కొంచెం మనకి కాన్ఫిడెంట్ గా చేస్తూ మొదలు పెడితే తప్పనిసరిగా మనం అందులో కంటిన్యూ అవ్వచ్చు. కనీసం ఒక 3 months అయినా కంటిన్యూగా చేస్తే యోగాలో బెనిఫిట్స్ తెలుస్తాయండి. 1 monthకే మనకి బయటకు తెలుస్తాయి. 3 month కంటిన్యూగా చేసామంటే ఇంకా మనం దాని మీద మనకి బద్ధకం ఇంక ఉండదు. 1 month చేసి మానేసామంటే మళ్ళీ బద్దకిచ్చేస్తారు. మళ్ళీ స్టార్ట్ చేద్దాంలే అనేసి ఇంక అలా మానేస్తూ ఉంటారు. ఒక్కసారంటూ అది రుచి చూస్తే మళ్ళీ వదలరు. కరెక్ట్ మేడం. రిజల్ట్స్ తెలిస్తేనే దాని వాల్యూ మనకు అర్థం అవుతుంది. అది ఎంత వండర్ఫుల్ గా మళ్ళీ మనం మార్చుకోవడానికో హెల్ప్ అవుతుంది. అండ్ మీరు అన్నట్టుగా కన్సిస్టెన్సీ అన్నది చాలా ఇంపార్టెంట్. అసలు చిన్నగా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఏమైనా 1 or 2 యోగా వాటితో స్టార్ట్ చేయాలంటే సింపుల్ గా చేయాలి అనుకుంటే ఇంట్లోనే సూర్య నమస్కారాలు చేసుకోవచ్చండి. సూర్య నమస్కారాలు ఇస్ బెస్ట్. అవే ఇంకా వేరే ఆసనాలు చెయ్యాలి అంటే చిన్న చిన్నగా ఉంటాయి. కాకపోతే అది ఇన్స్ట్రక్టర్ ఉంటే మంచిది. ఇంట్లోనే ఉండి కూడా చేసుకోవచ్చు. అది బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్స్ తెలియదు అనమాట. అది ఏ ఆసనానికి ఎలా చేయాలో ముందుకి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎప్పుడు చేయాలి అన్నది తెలియదు. సూర్య నమస్కారాల్లో అయితే బెనిఫిట్ బాగా తెలుస్తాయి. ఎందుకంటే సూర్య నమస్కారాలు ఒక ఫ్లోలో వెళ్తాయి. దానివల్ల ఏంటంటే అలా 6 sets నుంచి స్టార్ట్ చేసి అలా 12 sets 24 అలా కంటిన్యూ చేసుకోవచ్చు. కావాలితే అదే చేసుకుని మనం ఏ టైంలో అయినా చేసుకోవచ్చు కదా. అది మార్నింగ్ అయినా చేసుకోవచ్చు, ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు. ఆసనాలు అన్ని అంటే చాలా ఉన్నాయండి ఆసనాలు, అందులో ఏదైనా తీసుకోవచ్చు.
ఇంకా సూర్య నమస్కారాలు అయితే తెలియని వాళ్ళు ఉండరు. అది ఇంకా కామన్ అయిపోయింది కదా ఈ రోజుల్లో. యోగా అంటే ఫస్ట్ సూర్య నమస్కారాలు రైట్. మెయిన్ అది. మేడం, పిల్లలకి యోగా స్టార్ట్ చేయొచ్చా? ఒకవేళ నేర్పిస్తే ఏ ఏజ్ బెస్ట్ ఏజ్ అంటారు స్టార్ట్ చేయడానికి? డెఫినెట్ గా చేయొచ్చండి. కరెక్ట్ ఏజ్ అయితే 4 years కంప్లీటెడ్ అయ్యి 5th year లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అప్పుడే కరెక్ట్ ఏజ్. ఆ ఏజ్ లోనే స్టార్ట్ చేయొచ్చు. ఆ ఏజ్ లో స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ కూడా బాగుంటది. పిల్లలకి అప్పుడే అంత మనం ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం కదా, వాళ్ళు ప్రాక్టీస్ చేసే కొలది చక్కగా ఫ్లెక్సిబుల్ అవుతుంది. అందులోని వాళ్ళు ఇప్పుడు పిల్లలు అయితే ఫోన్లకి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు. ఆ 1 hour యోగా చేయడం వల్ల దాంట్లో ప్రాణాయామాలు చెప్తాం, మెడిటేషన్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అప్పుడు ఆ ఏజ్ నుంచే వాళ్ళకి అలవాటు చేయడం వల్ల ఒక డైలీ రొటీన్ లో, డైలీ లైఫ్ లో ఒక పార్ట్ అయిపోతుంది వాళ్ళకి. అలవాటు అయిపోతుంది, ఒక గుడ్ హ్యాబిట్ అన్నది అలవాటు అయిపోతుంది వాళ్ళకి. రైట్, రైట్, రైట్. ఆ సో ఏజ్ నుంచి అలవాటు చేస్తాం. 4 years ఉన్న పిల్లల 4 years కంప్లీట్ అవుతుంది అనుకున్నప్పటి నుంచే యోగా ఇంట్రడ్యూస్ చేయడం రైట్ ఏజ్ అంటారు. థ్యాంక్ యూ మేడం. మేడం, ప్రాణాయామం ఎలా హెల్ప్ చేస్తుంది పేరెంట్స్ కి లేదా పిల్లలకి కూడా? ప్రాణాయామం అంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. ఎందుకంటే ప్రాణాయామాలు చేయడం వల్ల మన నాడులు యాక్టివేట్ అవుతాయి. నాడులు యాక్టివేట్ అవ్వడం వల్ల మనకి 3 నాడులు ఉంటాయి. అవి మెయిన్ నాడల్స్. మెయిన్ నాడీస్ 3 ఉంటాయి. పింగళా నాడి, ఈదా నాడి, ఆ, ఈదా నాడి, సుమ్నా నాడి అంటే మొత్తం 2 వైపులో బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఓకేనా? దానివల్ల నాడులు యాక్టివేట్ అయితే ఏంటి, మనకి బ్రెయిన్ ఇమ్యూనిటీ, అదే బ్రెయిన్ లో ఉన్న మనకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. ఆ ప్రాణాయామాలు కొన్ని ఉంటాయి, అవి ఏదైనా సరే ముద్రలు పెట్టి మనం చేస్తాం కదా, ఒక్కొక్క ముద్ర వల్ల ఒక్కొక్క ప్రాణాయామం బెనిఫిట్ ఉంటుంది. వాళ్ళకున్న పెద్దవాళ్ళకైతే వాళ్ళకున్న డిసీజ్ ని బట్టి కూడా మనం ఒక్కొక్క ముద్రలో ప్రాణాయామ చేయించవచ్చు. ఇప్పుడు సపోజ్ వెయిట్ లాస్ అవ్వాలనుకోండి, సూర్యముద్ర, సూర్యముద్రలో పెట్టేసి మామూలుగా అయితే పద్మాసనం. పద్మాసన కాకపోతే సుఖాసనాలో కూడా కూర్చోవచ్చు. మనం కపాలభాతి చేస్తాం కదా, కపాలభాతి ప్రాణాయామ చిన్ముద్రలో పెట్టి చేస్తాం. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మామూలుగా సూర్యముద్ర కూడా పెట్టొచ్చు, సూర్యముద్రలో పెట్టి చేయొచ్చు. అలా కొన్ని యాక్టివేట్ చేసుకుని మనం మార్చుకుని చేసుకోవచ్చు అన్నమాట. దానివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే మేడం, పిల్లలకి మెయిన్ గా మెమరీ పవర్ పెరగాలన్నా, వాళ్ళు ఇంకా హెల్దీగా ఉండాలన్నా, వాళ్ళ స్టడీస్ లోని యాక్టివ్ గా ఉండాలన్నా ఏమైనా ప్రాణాయామం ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఉంటాయండి. పిల్లలకైతే త్రాటక అని ఒకటి ఉంది. అంటే క్యాండిల్ కానీ దీపం కానీ వెలిగించి దాని దగ్గర కూర్చోబెట్టి దాన్నే చూస్తూ ఉండి అలా అబ్జర్వ్ చేస్తే అది దానివల్ల కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. వాళ్ళకి బాగా ఇంప్లిమెంట్స్ ఉంటాయండి దానివల్ల. స్టడీస్లో బాగా ఇంప్లిమెంట్స్ ఉంటాయి. ఇంకొకటి ఆసనాలకు వెళ్తే వృక్షాసన ఒకటి, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. పాయింట్ లో బ్యాలెన్స్డ్ ఆసనాలు అనమాట. ఒకటే పాయింట్ లో చూస్తూ అలాగా బ్యాలెన్స్ చేసుకుంటూ చేయమంటాం కదా, పడిపోతారన్న భయంతో ఒకటే పాయింట్ లో చూస్తారు కూడా వాళ్ళు. అది సో దానివల్ల మంచి బెనిఫిట్స్. మనకి కొంతమంది పిల్లలు హైపర్ యాక్టివ్, ADHD, ఆటిజం ఇలాంటి పిల్లలు కూడా ఉంటారు కదా, అలాంటి పిల్లలకి అసలు యోగా ఏమైనా హెల్ప్ అవుతుంది అంటారా కామ్ చేయడానికి వాళ్ళని? తప్పకుండానండి, తప్పకుండా అవుతుంది. మెడిటేషన్ లో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, అవి స్టార్టింగ్ లో చేస్తే వాళ్ళకి కూర్చోలేరు కాబట్టి ఎక్కువ అలవాటు అయ్యి కోల్ది చెప్పొచ్చు. ప్రాణాయామాలు చిన్న చిన్నగా స్టార్ట్ చేసి వాళ్ళకి చంద్రవేది ఇవన్నీ చెప్తే కూల్ అవుతుంది అనమాట, మైండ్ కూల్ అవుతుంది. చంద్రవేది ప్రాణాయామ చేస్తే మైండ్ కూల్ అవుతుంది. ఇప్పుడు సూర్యవేది చేయడం వల్ల మైండ్ లో బాడీలో హీట్ పెరుగుతుంది కదా, అలాగే చంద్రవేది ప్రాణాయామ చేయడం వల్ల బాడీలో కూల్నెస్ పెరుగుతుంది. ఆ కూల్నెస్ పెరగడం వల్ల
మైండ్ కొంచెం కామ్ అవుతుంది, హైపర్ యాక్టివ్ తగ్గుతుంది. అలా నాడీ శోధన, అది అనులోమ్ విలోమ్ అంటాం కదా, దాన్నే నాడీ శోధన అని కూడా అంటాం. అదైతే రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది. అలా చాలా ఉన్నాయి ప్రాణాయామాలు కూడా పిల్లలకి. హైపర్ యాక్టివ్ అయినా నార్మల్ గా అవి కంటిన్యూ అవుతూ ఉంటే వాళ్ళకే బ్రీతింగ్ ఒకటి కరెక్ట్ గా తీసుకోరు. కొంతమంది పిల్లలు నోటుతో తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా కొంచెం అది బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అది కూడా డేంజరే. యోగాలో ఏంటంటే బ్రీతింగ్ కరెక్ట్ అవుతుంది, బ్రీతింగ్ పొజిషన్ కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ నోటుతో తీసుకోకుండా ముక్కుతోటే తీసుకోవడం, అలా కొన్ని కొన్ని ఉంటాయి ప్రాణాయామాలు. నాస్ట్రల్స్ రైట్ నుంచి తీసుకోవాలి, లెఫ్ట్ నుంచి తీసుకోవాలి, అలా జనరల్ యాక్టివిటీ కూడా ఏమైనా డిఫరెంట్ గా ఉంటుందా? మనం యాజ్ ఏ పేరెంట్స్ గా పిల్లల్ని ఏమైనా పాయింట్స్ అబ్జర్వ్ చేసుకోవాలంటారా బ్రీతింగ్ విషయంలో? నోట్లో నుంచి తీసుకుంటున్నారా అని చూసుకుంటే సరిపోతుందండి. తీసుకునేది ఎప్పుడు కూడా నోట్లోంచి తీసుకోకూడదు. వదిలేది వదలొచ్చు కానీ తీసుకునేది నోట్లోంచి తీసుకోకూడదు. ముక్కులో Okay. నుంచే తీసుకోవాలి, నోట్లో నుంచి వదలొచ్చు. అది ఎక్కువ ఏంటంటే మనం ఆవేశం ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆవేశం ఎక్కువ అనిపించినప్పుడు నార్మల్ కూల్ అవ్వడానికి ఈ బ్రీత్ అని ముక్కు నుంచి తీసుకొని బ్రీత్ అవుట్ నోట్ నుంచి వదలడం అని అలా వదిలితే ఒక 3 times చేసేటప్పటికి నార్మల్ అయిపోతుంది. అయితే ఎప్పుడైనా అలా. పిల్లలు కోపంగా స్ట్రెస్ఫుల్ గా ఉన్నా కూడా ఈ టిప్ పేరెంట్స్ అందరూ కూడా యూజ్ చేయొచ్చు. కంపల్సరీ. అయితే ఇంకొకటి ఏంటంటే సూపర్ బ్రెయిన్ యోగా. సూపర్ బ్రెయిన్ యోగా కూడా పిల్లలకి బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. అసలు ఏంటి జ్ఞాపక మేడం శక్తి అసలు బాగా పెరుగుతుంది. సూపర్ బ్రెయిన్ యోగా అంటే ఏంటి మేడం? గుంజిలండి. చిన్నప్పుడు పనిష్మెంట్ ఇచ్చేవారు కదా ఆ, ఆ. స్కూల్లో. అదొక్కటి అదే. సరిపోతుందా మేడం? అది ఒక్కటి అంటే అది ఒకటి అంతే. అది అది అందులో ఒక్కటి ఒక్కటి. సరిపోదు. ఓకే. అందులో ఒకటి. ఓకే. ఆ, ఓకే. అలా. సో అయితే ఒకప్పుడు మనం తీసుకున్నది పనిష్మెంట్ లా కాకుండా ఒక డైలీ రొటీన్ పార్ట్ లోని ఒక యాక్టివిటీ కింద మనం పిల్లలందరి చేత గుంజేళ్లు తీయిస్తే, ఇది ఈవెన్ మేము బ్రెయిన్ జిమ్ లో కూడా చెప్తాం, మనకి క్రాసింగ్ ద మిడిల్ లైన్ యాక్టివిటీ కింద అంటాం దీన్ని. వండర్ఫుల్ గా మనకి హెల్ప్ చేస్తుంది. రైట్ మేడం, మీరు పేరెంట్స్ పెద్దవాళ్ళకి కూడా మంచిదేనండి. సూపర్ బ్రెయిన్ యోగా లేడీస్ కూడా ఒక ఏజ్ వచ్చేసరికి మనకి జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది అన్న ఫీలింగ్ బ్రెయిన్ వస్తుంది ఫాగ్ కదా, కూడా స్ట్రెస్ అది ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఎక్కువైపోయింది. సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వల్ల కూర్చోక్కర్లేదు, మన ఆఫ్ ఎంతవరకు కూర్చోగలిగితే అంతవరకు కూర్చోవచ్చు. అలా సూపర్ బ్రెయిన్ యోగా రోజు పెంచుకుంటా 10 నుంచి అలా పెంచుకుంటా కూడా వెళ్ళొచ్చు, ఎంతవరకు చేయగలిగితే అంతవరకు. మతిమరుపు తగ్గుతుంది. మీ దగ్గర ఏమేమి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయండి? నేను యోగా మామూలు డైలీ క్లాసెస్ చెప్తానండి, థెరపీ క్లాసెస్ కూడా తీసుకుంటాను. సూపర్ బ్రెయిన్ యోగా కూడా ఉందా మీ దగ్గర? మా సూపర్ పిల్లలు బ్రెయిన్ అంటే అందులో ఒక ఎక్సర్సైజ్ అండి అది. ఓకే. ఓకే. సూపర్ బ్రెయిన్ అన్నది అందులో మేము డైలీ వార్మప్స్ లోనే అది ఒక వార్మప్ కింద చేసేస్తూ ఉంటాం అంతే. ఓ నైస్. అన్ని ఇంక్లూడెడ్ అండి. ప్రాణాయామాలు చేస్తాం రోజు, వార్మప్స్ ఉంటాయి, సూర్య నమస్కారాలు ఉంటాయి, మెడిటేషన్ లాస్ట్ లో మెడిటేషన్ ఉంటది, స్టార్టింగ్ ప్రేయర్ ఎండింగ్ ప్రేయర్ కంపల్సరీ ఉంటాయి. 1 hour సెషన్ లో ఇవన్నీ కవర్ అవుతాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.